నమస్తే. నా పేరు భాస్కర్ రావు. కొద్దిగా ప్రాణవైలెట్ హీలింగ్ కూడా నేర్చుకున్నాను. ఈరోజు మీకు మంచి ఒక అద్భుతమైన విషయం తెలియజేద్దాం అనుకుంటున్నాను. జాన్ డి రాక్స్ఫెల్లర్ అని పూర్వం 1839లో పుట్టారు. ఆయన ఫస్ట్ బిలియనీర్ అనమాట. ఆయన బోల్డ్ ఆస్తులు సంపాదించేసాడు. ఇంకా ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుల్లో ఒకడనమాట ఆయనకి ఇంకా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆయనకి ఈ రకంగా జరుగుతూ ఉండగా 53 సంవత్సరాలకి ఒక అంతుచిక్కని వ్యాధి ఒకటి వచ్చింది. ఆ వ్యాధి క్యాన్సర్ టైపు వచ్చిందనమాట. ఇంకా చాలా బాధలు పడుతూ ఉంటే ఇంకా ఆయన తాగడానికి సూపు ఇంకా మెత్తటి బిస్కెట్లు తప్ప ఇంకేం చేయలేకపోయాడు. ఇంకా ఆయనకి వైరాగ్యం వచ్చింది. ఇంత ఆస్తి ఉంది, ఈ వ్యాధి తగ్గట్లేదు అని చెప్పేసి వైరాగ్యం వచ్చేసింది. వైరాగ్యం వచ్చేసి ఏం చేశాడంటే కొంత పిల్లల గురించి ఆస్తి అంతాను హాస్పిటల్స్కి చారిటీస్కి దానం చేసేద్దామనుకుని డిసైడ్ అయ్యి ప్లేడర్ని వాళ్ళని రమ్మని చెప్పేసి క్రమంగా 1 year లోపు ఎక్కువగా దానాలు చేయటం అది చేశాడు. ఆయన ఇప్పటికే మనకి నెట్లో కొడితే వస్తుంది. ఈ పెన్సిలిన్ కనుక్కోవడానికి, డిఫ్తీరియా వ్యాక్సిన్కి ఆయన ధనంతో చేశారనమాట. ఈ రకంగా చేసేటప్పుడు ఆయనకి క్రమంగా ఏమైంది, స్లోగా ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభించింది. ఎందువల్ల జరిగిందంటే అది ఇవ్వటంలో ఒక రకమైన సంతృప్తి, ఆనందం వస్తాయట. ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న కొద్దీ ఆయన ఇంకా ఆ స్లోగా ఆయనకున్న ఎంతకీ తగ్గని జబ్బు అయినా తగ్గిపోయింది. ఆయన 98 సంవత్సరాలు బతికేట. ఆయన పేరు జాన్ డి రాక్స్ఫెల్లర్. అంటే మనం కూడా మొత్తం అంతా దానాలు చేసేయమని కాదు, మనకున్న దాంట్లో ఏదో కొంత చారిటీకి కొంత వినియోగిస్తూ ఉంటే మనకున్న జబ్బులు అవి తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్తా ఈ విషయం తెలియజేస్తాను. థ్యాంక్ యూ.